హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉన్నటువంటి మనకు సిఐఎస్ఆర్ సంస్థలు మనకు గ్రూప్ సి పర్మనెంట్ అటెండర్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ ఉద్యోగాలు. అండ్ దీనికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి పర్ మంత్ మీకు 38,000 మీకు అబోవ్ సాలరీతో ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. కేవలం 10th పాస్ సరిపోతుంది అనమాట. అండ్ దీనికి వచ్చేసి సింగిల్ ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ అయితే చేసి మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ వీడియోలో వచ్చేసి పూర్తి డీటెయిల్ చెప్తాను. క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ విధంగా ఉంటుంది, ఏజ్ లిమిట్ ఎంత, అండ్ మీరు చేయాల్సినటువంటి జాబ్ వర్క్ ఏంటి, ప్రతిదీ. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూసి మీకు క్వాలిఫికేషన్ అండ్ ఇంట్రెస్ట్ ఉంటే కన్నా అప్లై చేసుకోండి. అండ్ వీడియోస్ ప్రతి స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి లైక్ చేయండి. అదేవిధంగా ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళిపోయినట్టయితే మనకు సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉన్నటువంటి సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ సంస్థ నుంచి మనకు అటెండర్ పోస్టులు భర్తీ చేయడానికి అఫీషియల్ నోటిఫికేషన్ అన్నది. ఇక్కడ మీరు చూసుకుంటే మనకు ఇంపార్టెంట్ డేట్స్లో మనకు అక్టోబర్ 24 తీరమని నోటిఫికేషన్ తెచ్చింది. బట్ ఆన్లైన్ అప్లికేషన్ మనకు అక్టోబర్ 27, 2025 మార్నింగ్ 10 గంటలకి మనకు ఆన్లైన్ అప్లికేషన్ మనకు స్టార్ట్ అయ్యి జస్ట్ 2 days అవుతుందన్నమాట. అండ్ దీనికి అప్లై లాస్ట్ డేటు నవంబర్ 25th, 2025 నెక్స్ట్ మంత్ 25th వరకు అప్లై చేసుకోవచ్చు. ఎవరికైతే క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి బ్రదర్. ఇక అదేవిధంగా మనకు ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ అండ్ ఏజ్ లిమిట్ మొత్తం కూడా చూసుకున్నట్టయితే అయితే ఇక్కడ మనకు ఎంటీఎస్ పోస్టులు భర్తీ చేస్తున్నాం కదా. ఎంటీఎస్ మనకు 2 types పోస్టులు అయితే ఉన్నాయి. అంటే మనకు ఎంటీఎస్ కోడ్ 1 అండ్ కోడ్ 2 అని మనకి ఈ విధంగా అయితే డివైడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ముందుగా ఎంటీఎస్ కోడ్ 1కి వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 13 పోస్టులు భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకు 6 పోస్టులు, ఓబీసీలకు 4, ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకు 2 పోస్టులు, ఈడబ్ల్యూఎస్లకు 1 పోస్టు. ఇక నెక్స్ట్ ఎంటీఎస్ కోడ్ 2 దానిలో వచ్చేసి మనకు 6 పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు. యువర్ వాళ్ళకు 3 పోస్టులు, ఓబీసీ వాళ్ళకు 2, ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకు 1 పోస్టు. అయితే బ్రదర్ ఇవన్నీ కూడా మనకు గ్రూప్ సి పర్మనెంట్ అటెండర్ పోస్టులు అనమాట. శాలరీ చూసుకుంటే మీకు 18,000 నుండి 56,900 వరకు మనకు బేసిక్ పే ఉంటుంది. బేసిక్ పే మాత్రమే ఇది. మనకు అదర్ అలవెన్స్లు కూడా ఉంటాయి. డిఏ అని, హెచ్ఆర్ఏ అని, ఇంకా ట్రావెలింగ్ అలవెన్స్ కానీ చాలా రకాల అలవెన్స్లు కలుపుకుంటే కానీ ఓవరాల్ మీకు 38,000 పైగా మీకు సాలరీ వస్తుంది. ఆల్రెడీ మీకు నేను ఒక వీడియో చేశాను నిన్న మధ్యాహ్నం. సేమ్ అలాంటి నోటిఫికేషన్ అనమాట, బట్ డిఫరెంట్ అనమాట ఇది. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక మనకు మినిమం 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మనకు అప్లై లాస్ట్ డేట్ కౌంట్ అయితే చేసుకోండి. అంటే మన అప్లై లాస్ట్ డేట్ మనకు నవంబర్ 25th కదా. ఆ డేట్కి మనకు మినిమం 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం 25 years ఉన్నటువంటి యువర్ ఏడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి కన్నా 30 సంవత్సరాలు, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు 28 వరకు అప్లై చేసుకోవచ్చు. బట్ మీ క్యాస్ట్లో మీకు పోస్టులు ఉంటేనే మీకు ఈ ఏజ్ లిమిట్ అనేది మీకు వర్తిస్తుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ మీరు నోటిఫికేషన్ కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ బెనిఫిట్స్లో మనకు మెన్షన్ చేశాడు వాడే. ఇక్కడ మనకు బేసిక్తో పాటు హౌస్ రెంట్ అలవెన్స్ అని, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అని, డేర్నెస్ అలవెన్స్ అని, ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఏవైతే అడ్మిషనబుల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏవైతే సాలరీ ఉంటుందో సేమ్ అదే విధంగా ఇస్తామని చెప్తాను. ఈ గణేష్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ జాబ్ రోల్ చూసుకున్నట్లయితే మీకు ఆల్రెడీ మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, కేవలం 10th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అని. ఇక్కడ మీరు చూసుకోవాలి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ అని మనకు మెన్షన్ చేశాడు. కేవలం 10th పాస్ అయినటువంటి ఎవరైతే అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైతే వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. కింద వచ్చేసి మనకు డిజరబుల్ క్వాలిఫికేషన్ మనకు 12th అని మెన్షన్ చేశాడు. ఎవరైనా ఇంటర్మీడియట్ పాస్ అయితే కూడా మీరు ఇంటర్మీడియట్ డీటెయిల్స్ కూడా ఇవ్వచ్చు అప్లై చేసేటప్పుడు. ఒకవేళ ఇంటర్మీడియట్ చెయ్యని వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు 10th డీటెయిల్స్ పెట్టి అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ అనేది నాట్ మ్యాండేటరీ, కేవలం 10th మాత్రమే చూస్తాడు వాళ్ళు. ఇక నెక్స్ట్ మనకు జాబ్ రోల్. ఎవరైతే ప్రజెంట్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకొని సెలెక్ట్ అవుతారో అటెండర్గా, ఎంటీఎస్గా మీరు చేయాల్సిన జాబ్ రోల్ వచ్చేసిందంటే మనకు ఎంటీఎస్ ఆఫీస్ మెయింటెనెన్స్ చేయాలి. అదేవిధంగా హాస్పిటాలిటీ సర్వీసెస్, ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, తర్వాత హార్టికల్చర్ అండ్ హౌస్ కీపింగ్ అనమాట. ఇక్కడ ఆఫీస్ మెయింటెనెన్స్లో ఏంటంటే రికార్డ్ సెక్షన్స్లో మీరు ఫిజికల్గా మెయింటెనెన్స్ చేయాలి. అండ్ క్లీన్ లైను, హబ్ కీపింగ్ సెక్షను, అండ్ ఫోటో కాపింగ్, సెండింగ్ ఫ్యాక్స్, డెలివరీ ద డాక్, వీటి రిలేటెడ్ ఉన్నటువంటి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట ఆఫీస్ మెయింటెనెన్స్లో. అదేవిధంగా హాస్పిటాలిటీ సర్వీసెస్లో మనకి ఏంటంటే మనకు గెస్ట్ హౌస్ ఛార్జెస్ ఉంటాయి కదా, అవి కానీ రికార్డ్స్ ఆఫ్ గెస్ట్ హౌస్ అంటే మనకు గెస్ట్ హౌస్ మెయింటెనెన్స్ అనమాట. అదేవిధంగా గెస్ట్ కేసు మనము టీ కానీ కాఫీ కానీ సప్లై చేయడము అంటే ప్రిపేర్ చేసి, ఇంకా కొన్ని అదరు డ్యూటీస్ కూడా ఉంటాయి. అదేవిధంగా ఎంటీఎస్ ట్రాన్స్పోర్ట్కి వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు సింగిల్ ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ చేస్తారు. ఆ సింగిల్ ఎగ్జామ్ అనేది మనకు ఓఎంఆర్ బేస్డ్ ద్వారా కానీ లేకుంటే ఆన్లైన్ ద్వారా సిబిటి ఎగ్జామ్ ద్వారా కానీ కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ కానీ హిందీ లాంగ్వేజ్ కానీ ఏదో ఒక లాంగ్వేజ్ మన క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది అనమాట.
ఇక మనకు ఎగ్జామ్ స్టాండ్ వచ్చేసి మనకు 10th లెవెల్ నుంచి మనకు క్వశ్చన్లు అయితే రావడం అయితే జరుగుతుంది. ఓవరాల్‌గా మనకు 150 క్వశ్చన్లు వస్తాయి. 2 అవర్స్ అయితే మనకు ఎగ్జామ్ టైమింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ సిలబస్ సబ్జెక్ట్ చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి మనకు 25 క్వశ్చన్లు వస్తాయి 75 మార్కులకు. అంటే ప్రతి కరెక్ట్ ఆన్సర్‌కి 3 మార్కులు అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. అండ్ నెగెటివ్ మార్క్ కూడా ఉందన్నమాట. ప్రతి రాంగ్ ఆన్సర్‌కి 1 మార్క్ అయితే కట్ అవుతుంది. అది చూసుకోండి ఫస్ట్. క్వాంటిటివ్ యాప్ట్ నుంచి మనకు 25 క్వశ్చన్లు వస్తాయి 75 మార్కులకు, 1 నెగెటివ్ మార్కింగ్. జనరల్ అవేర్నెస్ నుంచి మనకు 25 క్వశ్చన్లు వస్తాయి 75 మార్కులకు, 1 నెగెటివ్ మార్కింగ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 క్వశ్చన్లు వస్తాయి 75 మార్క్స్‌కి, 1 నెగెటివ్ మార్క్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. అండ్ ఈ ఎగ్జామ్‌లో వచ్చినటువంటి స్కోర్‌ని బేస్ చేసుకొని మిమ్మల్ని అయితే జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సెలెక్ట్ చేసుకొని. కాబట్టి దీనికి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు ఎగ్జామ్ మీద బాగా ఫోకస్ చేయండి. మీరు ఎగ్జామ్‌లో ఎంత హై స్కోర్ చేస్తే మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఆ విధంగా అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు జనరల్ కండిషన్స్‌లోన ఇండియన్ సిటిజన్స్ అంటే అప్లై అయితే చేసుకోవచ్చని మెన్షన్ చేశారు కాబట్టి ఏపీ అండ్ తెలంగాణ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోండి మీరు. హౌ టు అప్లై విషయానికి వస్తే గన మీరు అప్లై చేసిన వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసుకుని అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, పీడబ్ల్యూ కానీ, అదేవిధంగా ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ, ఎక్స్-సర్వీస్‌మెన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ, లేదంటే రెగ్యులర్ సిఎస్ఐఆర్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళు ఏమైనా మళ్ళీ దీనికి అప్లై చేసుకుంటే వాళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే ఉండదన్నమాట. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారు కదా, యూఆర్, ఏడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళు కేవలం ₹500 మాత్రమే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అయితే బ్రదర్ ఈ పేమెంట్ అనేది కొంతమందికి తక్కువ ఉండొచ్చు, కొంతమందికి ఎక్కువ అయ్యి ఉండొచ్చు. ఎవరికైతే ఎక్కువ అయ్యింది అనుకున్న వాళ్ళు ఏంటంటే మీరు ఒకసారి ఆలోచించుకోండి. మీకు జాబ్ కావాలి ఇంట్రెస్ట్ ఉంటేనే అప్లై చేసుకోండి పేమెంట్ చేసుకొని. లేదు ఈ పేమెంట్ తక్కువనే అనుకున్న వాళ్ళు మీరు అప్లై చేసుకోండి. బట్ అప్లై చేయడం మాత్రం ఒకటే కాదు, దీనికి హార్డ్ వర్క్ అయితే చేయండి. మనకు సింగిల్ ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ అయితే చేస్తున్నాం కాబట్టి ఆ ఎగ్జామ్ మీద బాగా ఫోకస్ చేశారంటే మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి బ్రదర్ మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ మనకు ఎంటీఎస్ పోస్టులు భర్తీ చేస్తున్నారు కదా, అటెండర్ పోస్టులు, వీటికి జాబ్ లొకేషన్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. ఇక్కడ మనకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఎంటీఎస్ 01 పోస్ట్ కోడ్ ఏదైతే ఉందో ఆ పోస్ట్‌కి మనకు సిఎస్ఐఆర్‌ది మనకు జమ్మూ అసోసియేట్ ఫార్మ్స్ ఉంటాయి కదా, మనకు అక్కడైతే జాబ్ లొకేషన్ అయితే ఉంటుందని చెప్తా ఉన్నాడు. ఇక ఎంటీఎస్ సెకండ్ ఏదైతే కోడ్ ఉందో దానికి వచ్చేసి సిఎస్ఐఆర్ బ్రాంచ్ ఏదైతే ఉందో బ్రాంచ్ ల్యాబ్ శ్రీనగర్‌లో మనకు అక్కడ జాబ్ లొకేషన్ అయితే ఉంటుందని చెప్తా ఉన్నాడు. అంటే మనకు ఓవరాల్‌గా మనకు జమ్మూ అండ్ శ్రీనగర్‌లో అయితే అక్కడైతే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. ఎక్కువ లాంగ్ కదా అనుకోని మీరైతే అంటే చాలామంది అయితే అప్లై అయితే చేయరు. ఇంట్రెస్ట్ ఉంటే గనుక అప్లై అయితే చేసుకోండి. ఇదంతా బలవంతం అయితే కాదు. బట్ నానేందంటే మీకు అప్డేట్ వచ్చింది కాబట్టి మీకు నోటిఫికేషన్ అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక ఫైనల్‌గా వచ్చేసి ఇంతే బ్రదర్. మనకు సెంట్రల్ గవర్నమెంట్ అండర్‌లో ఉన్నటువంటి సిఎస్ఐఆర్ ఇన్‌స్టిట్యూట్‌లోనే మనకు సంస్థలో మనకు ఎంటీఎస్ అటెండర్ పోస్టులు భర్తీ చేయాలని నోటిఫికేషన్ వచ్చింది. మీకు పూర్తి డీటెయిల్స్ చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను. అండ్ అదేవిధంగా మీరు అప్లై చేసిన లాస్ట్ డేట్ వచ్చేసి November 25, 2025 ఆ డేట్ వరకు అప్లై అయితే చేసుకోండి. థాంక్ యూ.